దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామంలో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారండి? ఆశ్చర్యకరుడైన దేవుడు దినదినం మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు మన ఉపవాస ప్రార్థనల ప్రారంభ రోజు. సంఘ బిడ్డలైన వారందరూ సంసిద్ధపడి సకాలానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉండి రాలేని వారు చక్కగా లైవ్ లో దేవుని వాక్యాన్ని చూసి ఆశీర్వదించబడాలని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. గత 2-3 రోజులుగా జ్ఞానం విషయంలో నేర్చుకుంటున్నాం. మనం జ్ఞానం వలన మనిషికి దీర్ఘాయువు కలుగుతుంది, అంతేకాదు జీవించు సంవత్సరములు అధికములవుతాయని చెప్తా ఉంది. అజ్ఞానములో ఉండి సంవత్సరాలు పొందలేని పరిస్థితుల్లో ఎంతో మంది పడిపోతున్నారు, పాడైపోతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు, ఆయుష్కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ కాలం బ్రతకాల్సిన వాళ్ళు సమయము కాకమునిపే తమ కాలాన్ని ముగిస్తా ఉన్నారు. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, జ్ఞానము వలన దీర్ఘాయుష్యు కలుగుతుంది. మనకి దేవుడు జ్ఞానం కలిగి ఉన్నాడు, దేవుడే జ్ఞానమై ఉన్నాడు. దేవుని కలిగి ఉంటే ఆయన మనకు ఆయుష్కాలం ఇస్తాడు, జీవించే సంవత్సరాలు పెంచుకుంటూ వెళతాడు. అనేక సంవత్సరాలు బ్రతికి అనేకులకు ఆదర్శవంతంగా జీవించి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఈ భూమి మీద ఉంటుండగానే సిద్ధపడాలని, అట్టి దీవెనతో దేవుడు మనల్ని ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా కాపాడాలని కోరుతూ దేవుని పేట మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.